ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. రాంగ్ లైన్లో నిర్లక్ష్యంగా డ్రైవింగ్, మూలం మలుపు వద్ద మితిమీరిన వేగం, పైగా నిద్రమత్తు, ఇవే 14 మంది ప్రాణాలు తీశాయి. మార్కాపురం బస్సు ప్రమాద ఘటనకు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని పోలీస్, అగ్నిమాపక శాఖలు ప్రాథమికంగా తేల్చాయి. రోడ్డు మూల మలుపు, ఎదురుగా టిప్పర్. జాగ్రత్తగా ఉండాల్సిన బస్సు డ్రైవర్ నిద్రమత్తులో మితిమీరిన వేగంతో టిప్పర్ ను ఢీకొట్టాడు. అదే సమయంలో బస్సు బ్యాటరీ పేలిపోయింది. 14 మంది జీవితాలు ఆహుతైపోయాయి. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం, తప్పిదాలే ఘోర ప్రమాదానికి కారణమయ్యాయని అగ్నిమాపక, పోలీస్ శాఖలు ప్రాథమికంగా తేల్చాయి. ఘటనా స్థలంలో ఎస్ ఆకారంలో మలుపు ఉందని, అలాంటి చోట అతివేగంగా బస్సు నడుపుతూ రాంగ్ లేన్ లోకి వెళ్లిపోవడమే ప్రమాదానికి దారితీసిందని గుర్తించాయి. ట్రావెల్స్ బస్సు రాంగ్ లేన్ లో మితిమీరిన వేగంతో రావడంతో ఎదురుగా సరైన లేన్ లోనే వస్తున్న టిప్పర్ డ్రైవర్ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు తన వాహనాన్ని కుడివైపు తిప్పాడు. దీంతో బస్సు నేరుగా వెళ్లి టిప్పర్ డీజిల్ ట్యాంక్ ను ఢీకొట్టింది. అందులో డీజిల్ బస్సుపైకి చిమ్మటం వల్ల మంటలు చెలరేగి క్షణాల్లో అంతటా వ్యాపించాయని నిర్ధారించాయి. బస్సు డ్రైవర్ కు లేన్ సెన్స్ లేకపోవడం, రోడ్డు మార్కింగ్లపైన అవగాహన కొరవడటం కూడా ప్రమాదానికి కారణాలయ్యాయని తేల్చాయి. బస్సులో వేగంగా మండే స్వభావం కలిగిన పదార్థాలు ఉండటం కూడా మంటల వ్యాప్తికి కారణమైందని తెలిపాయి. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించాయి. స్టీరింగ్ స్టక్ కావడంతో వాహనాన్ని తాను నియంత్రించలేకపోయారని బస్ డ్రైవర్ పోలీసు విచారణలో వెల్లడించారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే దుర్ఘటన జరిగి ఉంటుందని అధికారులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు కాంట్రాక్ట్ క్యారియర్ గా అనుమతి తీసుకున్న బస్సును నిబంధనలకు విరుద్ధంగా స్టేజ్ క్యారియర్ గా తిప్పుతున్నట్లు గుర్తించారు. ప్రతి ప్రాంతంలో ప్రయాణికులను ఎక్కించుకున్నట్లు బస్సు వస్తున్న తీరుతో స్పష్టంగా అర్థమవుతుందని అధికారులు చెబుతున్నారు.